నాన్నకి చెప్పమంటే చెప్పట్లేదు. నాకు తెలుసు ఆయన ఎప్పుడు ఇంతే, సీఎం కూడా ఇంత బిజీగా ఉండడు. అవునమ్మా. వీళ్ళు ఎప్పుడు ఇంతే, పాట పాడరు, కథ చెప్పరు. నానమ్మ నానమ్మ నాకు ఒక కథ చెప్పవా? నిన్నటిలానే బంగారు తల్లి కదా పెరట్ల పోయి మాడిపోయిన వాసన వస్తుంది. మిగిలిపోయిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నా. అంతెందుకు చేసావే? మీరు బాగా తిని బలుస్తారని. కోపం చాలా ఆపి ఇది పెద్ద పగులు ఆ ముసలానికి ఇస్తే సరిపోదు. అత్తయ్య ఓ అత్తయ్య, మీకోసం ఉప్మా తెచ్చాను, తినండి. ఇందే ఇది పాసిపోయిన వాసన వస్తుంది. మీకోసం వేడి వేడిగా జీడిపప్పులేసి తీసుకొస్తా. ఈ వయసులో ఒలింపిక్స్కి వెళ్ళి మీరు బాడీ బిల్డింగ్ చేయాలా ఏంటి? ఇష్టం వస్తే తినండి, లేకపోతే పక్క మూలన పడి ఉండు. ఏమైందే? నేను ఇంట్లో సేవలు చేయకుండా సస్తున్నా. అంతెందుకు చేసావే? అంతేం చేసావే? మీరేమో పొద్దున్న వెళ్తారు, పాపేమో స్కూల్కి వెళ్ళింది. ఆ ముసలిదానికి నేను సేవ చేయకుండా సస్తున్నా. అయితే ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, ఆ ముసలిదైనా ఉండాలి. ఈ వయసులో అమ్మని పంపిస్తామే. ఊరికి కదా ఆశ్రమాలు, అక్కడికి పంపించండి. పోచేయండి వృద్ధాశ్రమంకి. వృద్ధాశ్రమమా? ఒక అమ్మ ఉంది, తీసుకెళ్తారా రేపు? అనాథాలనే తీసుకెళ్తారా? సరే, అనాథాలనే తీసుకెళ్తారండి. అనాథాలనే చెప్పండి, వేరే వృద్ధాశ్రమంకి చేయండి. వృద్ధాశ్రమమా? ఒక అనాథ ఉంది, తీసుకెళ్తారా? రేపు తెరపంటారా? సరే, ఇప్పుడే తెమ్మనండి. మీకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఏమైంది నాన్న? నాన్నమ్మని ఎటు పంపిస్తున్నారు? అయ్యో నీకెందుకే, నువ్వు వెళ్ళి చదువుకోపో. నువ్వు ఆగమ్మా, నువ్వు చెప్పు. నాన్నమ్మకి వయసు అయిపోయింది కదా, రుద్రాశ్రమంకి పంపిస్తున్నారా? అయితే ఆ నెంబర్ నాకు నాన్న. ఎందుకు? నేను కూడా మీ ముసలు లేక ఆ నెంబర్ ఫోన్ చేసి పంపిస్తాను. అబ్దుల్ అబ్దుల్ మమ్మల్ని ఎందుకు బాధ అటు దగ్గర వస్తా. క్షమించండి అమ్మా, నన్ను కాదు నానమ్మ దగ్గర పోండి. క్షమించమ్మా, క్షమించత్తయ్యా.